ఎక్కడికి ఆహ్వానిస్తారు నా ఇంటికి? అరే మీ ఇంటికి మీరు వస్తే మీకు ఏమైనా ఆహ్వానం ఉంటుందా? ప్రాణం చేస్తున్నాం మొత్తానికి. నా దగ్గర రాకపోయినా ప్రాణం చేస్తున్నాం. అబ్బా ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన వల్ల మీ ప్రార్థన ఇంకా కొంచెం అట్లా అవడదు కాబట్టి ఇప్పుడు పొయ్యుడు. మొత్తం ఎంతమంది పిల్లలు చెప్పు? ఏడుగురిని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మనవలు ఎంతమంది లెక్కేసుకున్నావా? ఓ లెక్క. అయ్యో కల్వరి సంగమా, కాళిగ్రామ సంగమా. నా ఇదే కల్వరి చర్చ్ అన్న స్టార్టింగ్ మినిస్ట్రీ. ఇది అంటే ఇట్టు ఉండదు, ఇది కొట్ట, ఈ గుడిసె అటుపక్క ఓపెన్. ఇప్పుడు మనం భోజనాలు చేశారు ఇవాళ, అక్కడే చేస్తున్నారు. అది ఆ స్థలంలో మీటింగ్ పెడితే మొత్తం అన్ని ఊర్ల నుంచి వచ్చేవారు. 400 మంది వచ్చేవారు ఆ రోజుల్లో. శాలిగ్రామం, వైకుంఠపురం, విజయరాపురం అందరికి హెడ్ క్వార్టర్స్ లాగా. నా ఆశ ఏంటంటే నాకు ఆస్తులు వద్దమ్మా, ఆత్మలు కావాలమ్మా. యోగు సేవ చేయాలి, ఆ చిన్నోడు మారాలి. నువ్వు మంచి ఇల్లు కట్టుకొని సంతోషంగా నా దేవుడు నన్ను దీవించాడని సాక్ష్యం చెప్పాలి. అది మాకు ఆనందం. మేలమ్మలు, జోసెఫ్లు మీ ఎత్తుక్కుంటూ వస్తే కానీ కనపడరా మీరు? తెలుసు, నాకు గుర్తులేదు మీ ఇంటికి ఎన్నిసార్లు ఇంటికి వచ్చాను, ఎన్నిసార్లు. ఇదిగో ఇది వేసుకొని ఇక్కడ మీటింగ్కి వచ్చేది, బైబిల్ ఎదులో పెట్టుకొని, బైబిల్ వాటర్ బాటిల్ పెట్టుకొని. ఇప్పుడు వీళ్ళందరూ ఫాలోయర్స్ ఇంకా అదే ఫాలో చేస్తున్నారు. రా 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 సాగు పోదావరా. ఇది వేసుకొని నేను వేసుకుంటే అది వేసుకుంటారు, అందరూ వేసేసుకుంటారు అంతే. ఆ ముందు వారమే అడిగాను, రామయ్య ఉన్నాడా అంటే ఉన్నాడు, బాగానే ఉన్నాడు అని చెప్పారు. నెక్స్ట్ వీకే మళ్ళీ చెప్పారు నాకు. అది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో ప్రాణం చేశాను ఆ రోజు, మళ్ళీ ఎంతలోకి చెప్పారు. సరే మదర్, ధైర్యంగా ఉంటు. పరలోకంలో ఉంటారులే, ప్రభు సన్నిధిలో వాళ్ళ కోసం ప్రాణం చేశాక దేవుడు వదిలిపెట్టలే.
பேருண்ணா? நேத்ரா. என்ன படிக்கிற நேத்ரா? ஃபர்ஸ்ட் ஸ்டாண்டர்ட். ஏசாண்டவர் நம்புறியா? ஜெபம் பண்றியா? அப்பா அம்மாவுக்கு ஜெபம் பண்றியா? பண்றா. இந்த வீட்டுக்காகவும் ரட்சிப்புக்காகவும் அந்த காலத்தில் 30-40 வருஷத்துக்கு முன்னாலே உன் சமூகத்தில் செய்த ஜபத்தினுடைய பலத்தை ஆண்டவர் இன்றைய கண்ணால் பார்த்து உண்மை துதிக்கிறோம் அப்பா. இந்த வீட்டில் இருக்கிற ஒவ்வொருத்தரையும் நீரே உண்மையான கடவுள் என்று அவங்க வாய் மூலமாக ஒத்துக்கொள்ளத்தக்கதாக நீர் செய்தீரே. உங்களுடைய நன்மைகளை பெற்றுக்கொள்ளத்தக்கதாக நீர் செய்தீரே. அதனால் உண்மை துதிக்கிறோம் அப்பா. இந்த குடும்பத்தில் இருக்கிற எல்லா குறையும் நீர் தீர்த்தோம். உங்கள் ஃபேமிலிஸில் ஒவ்வொருத்தருக்கு வேண்டிய நல்ல சுகத்தை தாரும், ஆரோக்கியத்தை தாரும். இயேசுவின் நாமத்தில் கேட்கிறேன். ஆமீன். ஓகேங்க, ரொம்ப சந்தோஷம். தேங்க்யூ ஸோ மச்.